హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ములు మల్టిపుల్ వ్లాగ్స్. మార్నింగ్ అయితే మేము తోటకి వెళ్ళి ఆవకాయ పచ్చడి పట్టడం కోసం మామిడికాయలు అయితే కొన్నాం కదా. ఇంటికి రాగానే నాకైతే హెల్త్ అస్సలు బాగాలేదు. ఇంకా అమ్మ, మా అక్క వాళ్ళ అబ్బాయి, మా హస్బెండ్ కూడా కాయల్ని నీట్గా కడిగేసి తడేమీ లేకుండా తుడుస్తున్నారనమాట. ఇప్పుడు ఈ మొక్కలు అనేవి మేము బయటే కట్ చేయించాము. ఇంటికాడ కట్ చేస్తే మరి సరిగ్గా రావని చెప్పి బయటే కట్ చేయించాము. ఇంకా నీట్గా ఉండడం కోసం మా బావ అలాగే మా హస్బెండ్ ఈ మొక్కల్ని నీట్గా క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసి కొద్దిగా పెద్ద మొక్కలేమో మాగాయ పచ్చడికి వేద్దామని చిన్న సైజు. హాయ్ అండి, మార్నింగ్ అయితే మనం తోటకి వెళ్ళి మామిడికాయలు తీసుకొచ్చేసాం కదా, వాటిని నీట్గా కడిగేసి కట్ చేయించేసాము. ఇప్పుడు అమ్మతో అయితే నేను ఆవకాయ పచ్చడి అయితే పట్టిస్తున్నాము. అమ్మ అయితే చాలా బాగా పడుతుంది. ఇంకా చూడండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అమ్మ కలుపుతుంది. అమ్మ అయితే ఆవకాయ పచ్చడికి కావాల్సినవి అన్నీ కూడా పక్కన పెట్టేసుకుంది. ఇక్కడ మేము ఈ పెద్ద రసాలు కదా, మొత్తం కూడా 4 మరకాల దాకా అయింది. సో అందుకే 2 మరకాలేమో ఆవకాయ పచ్చడి పడదాం అనుకున్నాము. ఫస్ట్ 2 మరకాల ముక్కలు కూడా ఒక బేషన్లో అయితే వేసేసింది. ఇప్పుడు దానికి సరిపడా అనమాట అద్దసేరు అంటారు కదా, దానితో 2 అద్దసేర్లు గళ్ళుప్పు అయితే తీసుకుంది. నెక్స్ట్ అయితే ఆవపిండి కూడా అద్దసేరుతో తీసుకుంది. నెక్స్ట్ ఇంకో ప్యాకెట్ కూడా వేసేసింది. 2 అద్దసేర్లు అనమాట ఆవపిండి కూడా వేసింది. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ పచ్చళ్ళు అనేవి మనకేమీ తెలీదు, ఇంకా అమ్మ వేస్తుంటే అన్నీ చూస్తున్నాను. అలాగే కారం కూడా అద్దసేరుతో ఒక కారం కూడా వేసేసింది. గళ్ళుప్పు, ఆవపిండి, కారం అన్నమాట. అలాగే ఇంకో ప్యాకెట్ కూడా పచ్చికారం అనమాట, ఇది వేసేసింది. ఇప్పుడు మనం అన్నీ కూడా అద్దసేరుతో 2 వేసి చొప్పున గళ్ళుప్పు, ఆవపిండి, పచ్చడి కారం కూడా వేసేసాము. నెక్స్ట్ కొద్దిగా మెంతిపిండి, పసుపు ఒక ప్యాకెట్ వేసేసుకోవాలి. ఇక్కడైతే మా హస్బెండ్ అలాగే మా పండు ఆవకాయలోకి కావాల్సిన వెల్లుల్లిపాయలు అయితే ఒలుస్తున్నారు. నీట్గా మా అమ్మ వలవమని చెప్పింది, మొత్తం పీల్ తీసి వలుస్తున్నారు. ఇక్కడ చూడండి, స్మెల్ కోసం కొద్దిగా మెంతిపిండి కూడా వేసుకుంటుంది. ఎక్కువ అయితే కూడా బాగోదంట, ఇది కొద్దిగా అయితే చాలు. సో ఇప్పుడు మనం ఏమేమి వేసామంటే గళ్ళుప్పు, ఆవపిండి, అలాగే పచ్చికారము, మెంతిపిండి, పసుపు ప్యాకెట్ వేసాము. ఇంకా చాలన్నమాట దీంట్లోకి. ఇవి మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు, పసుపు, కారం అన్నీ ముక్కలకి మంచిగా పట్టుకునేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సమ్మర్ అంటేనే మనకి అసలు ఆవకాయ గుర్తొచ్చేస్తుంది కదా. మీలో ఎంతమందికి ఆవకాయ పచ్చడి అంటే ఇష్టమో కూడా కామెంట్లు అయితే చేసేయండి. అసలు ఎప్పుడో పట్టాల్సిన పచ్చడి కాకపోతే టైం కుదరక మేము ఇప్పుడు పడుతున్నాము. ఇంకా ఆయిల్కి వచ్చేస్తే శనగ నూనె కదా, 2 కేజీల ప్యాకెట్ తీసుకుందామా. ఫస్ట్ అయితే 1 కేజీ ప్యాకెట్ వేస్తుంది ఆయిల్. ఒక ప్యాకెట్ ఆయిల్ అయితే వేసేసాము. నెక్స్ట్ ఇంకో ప్యాకెట్ కూడా ఓపెన్ చేసి ఆయిల్ అయితే వేస్తుంది. చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది. పచ్చడి టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పి మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాము. చూడండి, ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసాం కదా. ఇంకా మొత్తం అంతా ఒకసారి ఆయిల్ కూడా కలిసేలాగా మొత్తం తిప్పుతుంది.
అదంతా కలపడం నిజంగా చాలా కష్టం అసలుకి. ఆ ముక్కలు మొత్తం కూడా మనం వేసినవన్నీ కూడా ముక్కలకి పట్టాలంటే తిప్పడం అనేది చాలా కష్టం. ఇంట్లో పెద్దోళ్ళు ఉండాలి ఎప్పటికైనా సరే. మనకంటూ ఇప్పుడు మన ఈ జనరేషన్లో పచ్చళ్ళు పట్టుకోవడం అనేది అంతగా కాదు, బయట నుంచి కొనుక్కోవడమే సరిపోతుంది. అదే మన అత్తయ్యలు, అమ్మలు, అమ్మమ్మలు అయితే ఇలా మంచిగా మన కోసం అయితే ఫ్రెష్గా పచ్చళ్ళు పట్టిస్తారు కదా. ఆయిల్ కూడా వేసేసి అమ్మ ఒకసారి మొత్తం కూడా కలిపేస్తుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా మంచిగా ఒలిసేసారు. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కూడా వేస్తుంది. ఆవకాయ పచ్చడిలోకి వెల్లుల్లిపాయలు ఎంత టేస్ట్గా ఉంటాయో కదా. ఈ పచ్చడి మంచిగా మాగిన తర్వాత వెల్లుల్లిపాయలు తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా సరిపడా వెల్లుల్లిపాయలు కూడా వేసేసాము. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసేసి మొత్తం ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి మన టేస్టీ ఆవకాయ పచ్చడం పట్టం అయితే అయిపోయింది. ఇంకా పచ్చడి అయితే మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒకప్పుడైతే జాడీలు ఉండేవి, ఇప్పుడు మా ఇంట్లో అయితే జాడీలు లేవు. సో ఇంకా మొత్తం కలిపేసుకుని పెరుగు బకెట్లు ఉంటాయి కదా, ఇంకా దాంట్లోకి అమ్మ పచ్చడి మొత్తం పెట్టేస్తానంది. ఇంకా మా హస్బెండ్ అత్తయ్య ఏంటి 2 కేజీలు ఆయిల్ పోసాము, అసలు ఆయిల్ ఏదని చెప్పి అడుగుతున్నాడు. 3వ రోజు చూస్తే తెలిసిద్ది ఆయిల్ అనేది ఇప్పుడు మనకేం కనిపించదు అని చెప్పి అమ్మ చెప్తుంది. ఇంకా పచ్చడి మొత్తాన్ని ఒకసారి కలిపి కొద్దిగా మరలా కలుపుకుంటూ బకెట్లోకి అయితే పెడుతుంది పచ్చడి మొత్తాన్ని. మ్యాక్సిమం అయితే పెరుగు బకెట్ నిండానే వచ్చింది, 2 మరకాలు కదా పచ్చడి. మొత్తం అంతా కూడా బకెట్లోకి అయితే వేస్తుంది. ఇది 3rd డే ఒకసారి మరలా తిప్పితే ఈ ఉప్పు గళ్ళు వేసాం కదా అవంతా కూడా కరిగిపోయి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందంట. పచ్చడి మొత్తం కూడా ఇంకా ఒక బకెట్లో అయితే పెట్టేసింది ఇంకా అమ్మ. ఇప్పుడైతే ఆ పచ్చడి కలిపిన బేషన్లోనే అన్నం కలిపేసి అందరికీ ముద్దలు పెడుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, అమ్మకు కూడా బాగా నచ్చింది. ఇక్కడ మా అశ్వంతు అలాగే మా చిన్నోడు కూడా తింటున్నారు. మంటను కూడా లేకుండా వాళ్ళైతే చాలా బాగుందని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి 3rd డే అయితే పచ్చడి ఇలా ఉందన్నమాట. ఆయిల్ చూసారా ఎంత బాగా పైకి వచ్చిందో. ఫస్ట్ మనం బకెట్లో పెట్టినప్పుడు మనకు ఆయిల్ కనిపించలేదు కదా, 3rd డే అయితే ఇలా ఆయిల్ అయితే మంచిగా ఉంది. ఒకసారి ఉప్పుగళ్ళు కరిగినాయో లేదని చెప్పి అమ్మ ఒకసారి మొత్తం కూడా తిప్పుతుంది. ఇంకా నేనే అన్నాను ఒక 3-4 డేస్ అయితే అయిపోయింది కదమ్మా, కొద్దిగా చట్నీ అయితే పక్కకు తెయ్యి టేస్ట్ చూస్తామని చెప్పాము. ఇంకా అందుకే మా కోసం అని చెప్పి ఒక బాక్స్లో అయితే అమ్మ పచ్చడి తీస్తుంది. టేస్ట్ చూసాము, చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.